ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆల్రెడీ ఫౌజీకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. ఫౌజీకి సంబంధించిందే కాదు, ఇంకా చాలా అప్డేట్స్ వచ్చాయి. వాటన్నిటి గురించి మాట్లాడదాం. మన అల్లు అర్జున్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతుండు, సాయి అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది. దానికి గల రీజన్ ఏంది? నిజంగా ట్విట్టర్ మొత్తం కూడా తన పేరే వినపడుతుంది అనమాట. అదేంటి? అండ్ అనిల్ రాయపూడి వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా వచ్చింది, ఫౌజీకి సంబంధించి కూడా వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ సంబలాల ఏటిగట్టు SYJ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చిందనమాట. అండ్ మన విజయ్ దేవరకొండ రణబలి దగ్గర నుండి కూడా ఒక పోస్ట్ వచ్చింది. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఎక్కడ నుండి మొదలు పెట్టాను? ఆల్రెడీ ఫౌజీ గురించి వీడియో చేశానబ్బా. చాలామంది ఏమంటున్నారంటే అది AI అని చెప్పి అంటున్నారనమాట. అలా అనుకుంటే ఎలా? మీరు ప్రతిదీ ఒక గ్లిమ్స్ రాలేదు, ఒక టీజర్ రాలేదు, ఒక ట్రైలర్ రాలేదు, సినిమాకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వీడియో రాలేదు. మీరు వీడియో చూడకుండా AI అని చెప్పి ఎందుకు మీరు రుద్దుకుంటున్నారు మీ బ్రెయిన్లో? అంటే మీకు ఎంత భయం అవుతుంది అనేటటువంటి విషయం నాకు అర్థమవుతుంది. నేను చూసిన చాలా పోస్టర్స్ మొత్తం AI అనేటటువంటి నినాదాలు గట్టిగా వినపడుతున్నాయి. ఓరు నాయనో, ఏం టీజర్స్ రిలీజ్ చేయలేదురా, ట్రైలర్స్ వీడియో ఫుటేజ్ కనీసం మీరు ఒక 1 minute కూడా చూసుండ్రు. దానికే మీరు AI అని చెప్పి రుద్దుకుంటున్నారు. ఒకసారి మీరు అదే క్రియేట్ చేసి అంట. ఇప్పుడు ప్రభాస్ అన్న ఉన్నాడు కదా, ప్రభాస్ అన్న ఇమేజ్ పెట్టండి. పోనీ మీ ఫేవరెట్ హీరో ఉండు కదా, ఇమేజ్ పెట్టి క్రియేట్ చేసి ఇవ్వండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? నాకు అర్థం కావట్లా. AI అయితే ఇంత కష్టం ఎందుకు? సో అది 100% AI ఇమేజ్ కాదు, బట్ గ్రాఫిక్స్ ఉంది, VFX ఉంది. ఆ వెనక కనపడుతున్నటువంటి చార్మినార్ అవన్నీ కూడా VFXే. ఆల్రెడీ మన చార్మినార్ సెట్ కాడ ఫౌజీకి సంబంధించినటువంటి షూటింగ్ జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో అనేటటువంటిది నేను విన్నా. దానికోసం చార్మినార్ సెట్ కూడా వేశారనేటటువంటిది విన్నా. కాబట్టి 100% గట్టిగా ఉంటుంది ఫౌజీ, దాంట్లో డౌట్ లేదు. మీరు ఇప్పటి నుండే నెగిటివ్ స్టార్ట్ చేయండి. అర్థం చేసుకోండి, సినిమాకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ రాకుండా జస్ట్ పోస్టర్ చూస్తే AI అని చెప్పి బ్రెయిన్లో రుద్దుకుంటున్నారంటే వీళ్ళకి ఎంత భయం అవుతుంది ఫౌజీని చూసి అనేటటువంటిది మీరైతే ఇమాజినేషన్ చేసుకోండి. అది 100% కాదు, 200% ఏ మాత్రం కూడా AI కానే కాదు. దీంట్లో నేను ఎవరితో ఆర్గ్యూ చేయడానికైనా సరే రెడీగా ఉంటా. మన హను రాఘవపూడి ఏదో కుక్ చేస్తుండు, ఆ కుకింగ్ చాలా బాగుంటుంది. మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. జస్ట్ వీడియో ఫుటేజ్ చూద్దాం. వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత నాకు అనిపిస్తే నేనే చెప్తా ఇది AI ద్వారానే క్రియేట్ చేసినాను. ఇంకా చాలామంది కిరణ్ డూప్ వాడారు అది ఇది అంటున్నారు. డూప్ ఏం వాడలేదు. ఏ హీరో అయినా సరే డూప్ వాడతాడు, దాంట్లో డౌట్ లేదు. ఏ హీరో వాళ్ళ డూప్? నాకు ఒక హీరోని చూపించరా. టాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, ఇంకో బ్రో ఈ హీరో అసలు డూప్ వాడలేదు అనేటువంటి ఒకరిని చూపించండి. మీకు ఎక్కడ కూడా కాంటారు డూప్ వాడతాడు, కానీ డూప్తో మొత్తం మేనేజ్ చేయరు. అవతలుంది హను అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మన సాయి తరణ్ తేజ్ దగ్గర నుండి అయితే మనం మొదలు పెడదాం. సంబరాల ఏటిగట్టు చూసుకున్నట్లయితే January 12th 2027 రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని పోస్టర్ ద్వారా రిలీజ్ చేసిండు. నిన్నే చెప్పిండు రేపు సాయంత్రం 5:04 అంటే ఇవాళ సాయంత్రం 5:04 ఒకటి ఉంది స్ట్రోమ్ అన్నాడు. కానీ వీడియో వస్తుంది అనుకున్నాను నేను, వీడియో రాలేదు. జస్ట్ ఫుటేజ్ని అయితే రిలీజ్ చేశారు. దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం కత్తి పట్టుకొని వెనక మంటలు అయితే ఉన్నాయి అనమాట. నన్ను అడిగితే ఇది మన January 26 వస్తే బెస్ట్. January 12 అసలుకే వద్దు, ఎందుకంటే అనిల్ రాయపూడి వస్తాడు. అనిల్ రాయపూడి వస్తే ఏ డైరెక్టర్ అయినా సరే వెనకడికి వేయాలి. అలాంటిది నువ్వు డైరెక్ట్గా అనిల్ రాయపూడికి పోటీగా రిలీజ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సేఫ్ హ్యాండ్స్ అన్న మళ్ళీ చెప్తాను నేను. నన్ను అడిగితే ఖచ్చితంగా January 26 రా, లేకుంటే ఫిబ్రవరిలో రా. అప్పుడు చాలా ఖాళీగా ఉన్నాయి. జనవరిలో చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళు దెంగదు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో విరూపాక్ష హిట్ అయిందని అన్ని హిట్ అవ్వాలనేటటువంటి రూల్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ రిలీజ్ డేట్ అనేటటువంటిది ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకుంటే ప్రొడ్యూసర్కి బెనిఫిట్. హీరోది ఏముంది లేండి, ఏమో మూవీ కంటెంట్ చూడకుండా మనం మాట్లాడొద్దు కాబట్టి అంటే ఎంత మూవీ కంటెంట్ ఉన్నా కానీ ఎంత హై లెవెల్ చేసినా కానీ అనిల్ రాయపూడి ముందు నిలబడే పెద్ద డైరెక్టర్లు నిలబడరు. ఇంకా అలాంటిది వీళ్ళంతా అనేటటువంటి గుర్తుంచుకోవాలి. నన్ను అడిగితే ఖచ్చితంగా వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దీని మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఇక మాట్లాడినా ఈ అప్డేట్ గురించే వెంకీ అనిల్ 5 అని చెప్పి NKRK Tier 2 అని చెప్పి ఈ విధంగా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మన వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే ఒక మంచి సైబర్ ట్రక్ లాగా ఉంది. అది మామూలు లేదు, ఆ కారు ఆర్మీ డ్రెస్సులు అయితే కనపడుతుంది అనమాట. సో మ్యాక్సిమం మొన్న వచ్చినటువంటి ఆ సంక్రాంతికి వస్తున్న గారిది శంకర వరప్రసాద్ గారు, దాంట్లో కూడా మన వెంకటేష్ గారు ఆర్మీకి, వాళ్ళు ఇందులో కూడా ఆర్మీలాగా ఆయన అయితే దర్శనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. చూడాలి ఏమేది అనేటటువంటిది. అసలు ఎలా రిలీజ్ చేస్తారని చెప్పండి. ఎగ్జాక్ట్లీ షూటింగ్ స్టార్ట్ అయినటువంటి 2 రోజుల్లోనే కళ్యాణ్ రామ్ గారి బర్త్డే వచ్చింది. ఆయనకి సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. మొన్న ఉలుకు పలుకు లేకుండా వెంకటేష్ గారిది ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. టకటకా దింపుతుంటే ఓకే మీరు ట్రోల్ చేయొచ్చు ఎలా తీస్తాండు అది ఇది అని, కానీ బట్ వన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటారు అని చెప్పి 100% వస్తాము. అండ్ బాయ్.
అల్లు అర్జున్ తన స్పీచెస్తో తన ఫ్యాన్ మీట్స్తో తాను ఓపెన్ చేసినటువంటి సినిమాతోనే కాదు ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుండో ఫుల్ చర్చకైతే దారి చేసింది. దానికి గల రీజన్ ఏంటంటే విషింగ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అని చెప్పి మన బాయ్ పాపం పొద్దున్నే ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, బట్ తిట్టడం మొదలుపెట్టారు. ఆయన కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, ఫుల్గా ఇచ్చేయడం మొదలుపెట్టారు. దాంతో మన వాళ్ళు వచ్చినామంటే పోస్ట్ని డిలీట్ చేసిండు. ఒకసారి వీళ్ళు మీరు చెక్ చేయండి, మీకైతే ఈ పోస్ట్ కానరాదనమాట. మరి దానికి గల కారణం ఏంది, అంతలా ఏముంది అని అంటే ఒకసారి మీరు ఈ పోస్టర్లో డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే కింద అల్లు అర్జున్ అని చెప్పి అనేటటువంటి లోగో కూడా కానొస్తుంది, మంచిగా ఢిల్లీ కూడా కానొస్తుంది, ఫ్లాగ్ కానొస్తుంది, ఇండిపెండెన్స్ అని చెప్పి కానొస్తుంది. కానీ మన జెండాలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అశోక చక్రం అనేటటువంటిది మిస్ అయింది. అది మెయిన్ కదా, అశోక చక్రం అనేటటువంటిది మన ప్రైడ్, అది మన పరువు. సో ఇంత జెండాలో అశోక చక్రం అనేటటువంటిది కానరాట్లా, ఇదే వ్యవహారం బాయ్, ఇదే వ్యవహారం అల్లు అర్జున్ గారు అని చెప్పి తన్ని కామెంట్లో అయితే గట్టిగా చేసుకోవడం మొదలుపెట్టారు, బాగా అంటే బాగా తిట్టడం మొదలుపెట్టారు. ఇక దాంతో మన బాయ్ చెప్పొచ్చు, అగో ఇండిపెండెన్స్ డే పైన అశోక చక్రం ఉంది, అది మీకు కానరా లేదా అని చెప్పి తను రిప్లై ఇవ్వచ్చు. సో వాళ్ళతో డిస్కషన్ ఎందుకు అని చెప్పి తనైతే పోస్ట్ని అయితే డిలీట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అనుకుంటా మన బాయ్ వేసేటటువంటి పోస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఈద్ ముబారక్ ఎలా చేస్తారో తెలుసా, ఐడి ముబారక్ అని పెడతాడు, ఐడి ముబారక్, ఐడి అంటే ఈద్ ముబారక్, మరి పాస్వర్డ్ ఏంది అని చెప్పి అప్పుడైతే చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పోస్టర్స్తో సోషల్ మీడియాని మొత్తాన్ని కూడా గల్లంతు చేసి పడేసిండు, దెబ్బకే మొత్తం విమర్శలకు అయితే దారి తీసిండు. ఇక్కడ చాలామంది ఏమని అడుగుతున్నారంటే బాయ్ని మీ పేరు వేసుకున్నారు, అల్లు అర్జున్ అని చెప్పి పేరు వేసుకున్నారు, లోగో వేసుకున్నారు, ఏ అని చెప్పి లోగో వేసుకున్నారు, వీటికి మీకు టైం ఉంది. కానీ జస్ట్ ఆ ఎడిటర్కి, ఆ ఎడిటింగ్ చేసినాడు కూడా, ఆ ఎడిటర్కి మన జెండాలో అశోక చక్రం వేయాలి అనేటటువంటి కామన్ సెన్స్ లేదా, అలాంటి టైం లేదా అని చెప్పి వీళ్ళైతే గట్టిగా చేసుకోవడం మొదలుపెట్టారు కదా. దాంతో బాగా అయితే డిలీట్ చేసింది అనమాట. ఇది కొద్దిగా సీరియస్ అయింది, ఫుల్ విమర్శలకు అయితే దారి తీసింది. అండ్ దీనికైతే మనం సపోర్ట్ చేయలేము, ఎందుకంటే మన జెండాని జెండాలాగా చూపించాలి, దాంట్లో ఎవ్రీ డీటెయిలింగ్ అయితే మిస్ కాకుండా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి, అది బేసిక్ అనమాట. అల్లు అర్జున్ గారు చూసుకున్నట్లయితే ఒక స్థాయిలో ఉన్నాడు, నేషనల్ అవార్డు కొట్టిండు. ఆయనే ఒక జెండా విషయంలో ఎంత నెగ్లిజెన్సీ చూపిస్తే ఆయన ఫ్యాన్స్ మిగిలిన వాళ్ళంతా కూడా ఏమవుతారు అనేటటువంటిది జస్ట్ ఆయన థింక్ చేసుకోవాలి. ఓకే, పోస్ట్ని అయితే రిలీజ్ చేసిండు, అక్కడ అది గర్వకారణం, గొప్ప అని చెప్పి నేనైతే సగర్వంగా చెప్తా. సో దీన్ని పట్టుకొని ఆయన అంతలా ట్రోల్ చేయడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఉద్దేశం. మళ్ళీ చెప్తానా, తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. మళ్ళీ మరి పోస్ట్ చేస్తారో లేదో బాయ్ అనేటటువంటిది నాకు తెలియదు. ఒకవేళ పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఎంత వైరల్ అయిందంటే డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్లో కూడా దీని గురించి వచ్చింది. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఒక ట్వీట్ వేయడం జరిగింది ఇండిపెండెన్స్ డే సంబంధించి, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం జరిగింది అని చెప్పి న్యూస్ కూడా వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి, బాగా అంటే బాగా వైరల్గా మారింది. నేను మార్నింగ్ నుండే మన ఫౌజీ అప్డేట్ కోసం ఎదురు చూసిన, కానీ మన బాయ్ తిట్టు తినేటటువంటి చూస్తా అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మన బాయ్ అయితే ఫుల్గా ట్రెండ్ అవుతుంది. సో దీని గురించి ఫుల్గా ట్రోల్ అవుతుంది, ఫుల్గా ట్రెండ్ అవుతుంది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా తెలియజేయండి. అండ్ రణబలి దగ్గర నుండి ఈ విధమైనటువంటి పోస్టర్ వచ్చింది అని చెప్పి నేనైతే అనుకున్నా, కానీ మన విజయ్ దేవరకొండ అయితే అక్కడ కూడా పోస్ట్ చేయాలి, తన ట్విట్టర్లో వెళ్ళి చెక్ చేసా. మరి అది అఫీషియలా కాదనేటటువంటిది అంటే అఫీషియల్, 100% అఫీషియలే, బట్ కొత్త పోస్టర్ ఏం కాదు. ఆల్రెడీ మనకి గుర్రం మీద చూపించారు, అండ్ రష్మిక మందనాది, విజయ్ దేవరకొండది సాంగ్ సంబంధించింది కూడా చూపించారు. అవే మన మధ్యలో అయితే జెండా అయితే వేసుకుంటాం అనమాట. మొత్తం బ్లడ్ బాత్ అయితే ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ డేట్ వీళ్ళైతే మెన్షన్ చేయాలి, ఇది నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్. సో రణబలి సినిమా ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఎవరికి కూడా ఆ ఊహకు కూడా అందట్లేదు, ఎవరికి కూడా అర్థం కావట్లేదు అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. ఇంకేమైంది అనేటటువంటిది చూడాలి. అండ్ మన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు చూసుకున్నట్లయితే డే 1 70 కోట్లు వచ్చాయి, 80 కోట్లు వచ్చాయి అని చెప్పి నాకు రీల్స్ పెడుతున్నారు. నిజానికి అన్ని కలెక్షన్స్ అయితే రాలేదు. డే 1 చూసుకున్నట్లయితే ఒక 30 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం జరిగింది అనమాట. 30 కోట్ల గ్రాస్ అంటే పర్లేదు, మంచి ఫిగర్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఇవాళ మొత్తం హాలిడే ఉంది కాబట్టి, రేపు కూడా హాలిడే ఉంది కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదైతే మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. బట్ డీసీకి అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి. డీసీ చూసుకున్నట్లయితే డే 1 ఎవడు డేకలా, నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ చాలా థియేటర్ ఖాళీగా ఉందన్నమాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు టికెట్లు కూడా దొరకవు. రేపు ఒకసారి ట్రై చేయండి, అసలుకే దొరకం అనమాట. డీసీ కూడా దోసుకెళ్తుంది అనమాట. ఒకటే కొన్ని సినిమాలకి పాజిటివ్ ఇచ్చిన, కొన్ని సినిమాలకు నెగిటివ్ ఇచ్చిన, నీకు పేమెంట్ అందిందా అని చెప్పి ఇంకొంతమంది పేమెంట్ తీసుకొని రివ్యూస్ అసలుకే చెప్పం మనం, అది అవసరం లేదు. ప్రమోషన్స్ వేరుంటాయి, అవి ట్రైలర్కి, టీజర్స్కి మీకు అర్థమైపోద్ది ఎంత దింగారో అని. దాని కింద మీరు కామెంట్ చేసినా నేను పెద్దగా పట్టించుకోను. బట్ జెన్యూన్ రివ్యూ అనేటటువంటిది వేరు ఉంటుంది. ఇప్పుడు నాకు ఇవ్వరా భయ్యా, సితారా ఎంటర్టైన్మెంట్కి కాల్ చేసి మీ సినిమాకు పాజిటివ్ ఇస్తా, నాకు 20,000 కొట్టనంటే కొట్టరా, ఎవడేం కొడతారు, ఎందుకు కొట్టరు? ఒకవేళ నా మాటిని ఒక 1000 మంది వెళ్ళినా కానీ 1000 మంది
మందిలో ఆ తలా 200 వచ్చినా ఎంత వస్తున్నాయి, నాకు 20,000 ఇవ్వడానికి వాళ్ళు ఆలోచించరు కదా. బట్ మనం అది కాదు, రివ్యూ జెన్యూన్గా ఇవ్వాలి. వేరే ట్రైలర్ సాంగ్స్ ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే అది వేరు ఉంటుంది, అది నేను ఎప్పటికీ చేయలేదు. బట్ చెయ్యాలి అనేటువంటి మటుకు మీకు అర్థమైపోద్ది అనేటటువంటి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు హుషారు పిట్టల గురించి పాజిటివ్ ఇస్తే చాలామంది పేమెంట్ అని తీసుకున్నాం అంటున్నారు. పేమెంట్ అసలు సంబంధం లేదు, సినిమాలో దమ్ముంది, సినిమాలో గట్టి మెసేజ్ ఉంది, అందుకే పాజిటివ్ ఇచ్చిన అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా, ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అప్డేట్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేటటువంటి కూడా కింద కామెంట్ చేయండి. బై బాయ్.